హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు జిఎల్ఎస్ వ్లాగ్స్. ఈ వీడియో ఒక 20 డేస్ బ్యాక్ వీడియో అండి. అప్పుడే ఎడిట్ చేశాను కానీ అప్లోడ్ చేయడం మర్చిపోయాను. హాలిడేస్లో మా వదిన అలాగే పిల్లలు అయితే మా ఇంటికి అయితే వచ్చారు. ఇక పిల్లల్ని సరదాగా ఎటైనా తిప్పితే బాగుంటుందని చెప్పేసి పిల్లలందరినీ తీసుకొని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చాము మేము. ఈ స్విమ్మింగ్ పూల్ అయితే లక్ష్మీపురంలో ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర స్టార్టింగ్లో ఇలా చిన్న పార్క్ అయితే ఉందన్నమాట. పార్క్ అంటే పార్క్ ఏమీ కాదండి, పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి అన్నమాట. జారుడు బల్ల, ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల, అలాంటివన్నీ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే చెట్లు అండి. బాగా చెట్లు అయితే భలే పెంచారు. రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక స్టార్టింగ్లో ఇలా బుద్ధుడి బొమ్మ అలాగే ఒక లవ్ సింబల్ అయితే పెట్టారనమాట. మేము ఇంకా రాగానే ఆ లవ్ సింబల్ దగ్గర కూర్చొని కొన్ని ఫోటోలు అయితే దిగాము. చూడండి మా హస్బెండ్ అలాగే మా పిల్లలు అయితే ఫోటోలకి ఎలా పోజులు ఇస్తున్నారో. ఇంకెక్కడికి వెళ్ళినా మా హాజ్యగాడి హడావిడి అయితే మామూలుగా ఉండదు. చూడండి ఫోటోలకి ఎలా పోజులు ఇస్తుందో. వీళ్ళిద్దరు ఫోటోలు దిగే హడావిడిలో ఉంటే మిగతా వాళ్ళందరూ ఎవరికి కావాల్సిన గేమ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆడటానికి అయితే వెళ్ళిపోయారు. భలే ఉన్నాయి ఇక్కడ టెడ్డీ బేర్స్. ఇంకా ఈ ఆడే గేమ్స్ అన్నిటికి కూడా భలే రకరకాల కలర్స్ అయితే వేశారు. కలర్ఫుల్గా ఉంది మొత్తం పార్క్ అంతా కూడా. మేము రావడమే చాలా లేట్గా వచ్చాము. మేము వచ్చేసరికినే 5:30 అలా అయిందండి. అప్పటికే కొంచెం మొబ్బు పట్టినట్టుగా ఉంది. ఇంకా త్వరగా రండి, కాసేపు ఉండేసి వెళ్ళిపోదాం అనేది మా హస్బెండ్ అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. ఇది వచ్చేసి క్రికెట్ గ్రౌండ్ అంట. ఇందులో కూడా ఆడాలంటే మనీ అయితే పే చేయాలి. ఊరికనే ఎందుకు ఆడనిస్తారులేండి, వాళ్ళు పెట్టిందే డబ్బుల కోసం కదా. ఇంకా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మా పిల్లలు అయితే యుద్ధానికి సిద్ధమయ్యారనమాట. ఇంకా మేము ఇంటి నుంచి వచ్చేటప్పుడే వాళ్ళకి కావాల్సిన బట్టలు అయితే తీసుకొచ్చాము, స్విమ్మింగ్ చేయడానికి అనువుగా ఉండేవి. ఈ స్విమ్మింగ్ పూల్లో దిగటానికి ఒక్కొక్కరికి 100 రూపీస్ అండి. అది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా సరే 100 రూపీస్. ఆ 100 రూపీస్ కూడా ఒక గంట మాత్రమే అందులో ఉండాలన్నమాట. ఒక గంట అయిపోగానే పేర్లతో సహా పిలుస్తున్నారు వాళ్ళైతే బయటికి రమ్మని. ఇంకా మా పిల్లలందరూ దిగి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మా రోహి మాత్రం భయపడుతున్నాడు. ఇంకా బలవంతంగా దించినా కూడా నేను ఉండనని అయితే బయటకైతే వచ్చేసాడు ఏడ్చుకుంటూ. ఇక ఎంత బలవంతంగా పంపించినా కూడా ఆ చివరే నుంచున్నాడు తప్ప స్విమ్మింగ్ చేయడానికి అయితే వెళ్ళలేదు. మా రోహి కట్టిన 100 రూపీస్ అయితే వేస్ట్. మిగతా వాళ్ళు మాత్రం చక్కగా అయితే ఎంజాయ్ చేశారు. ఇంకా ఇక్కడ మ్యూజిక్ కూడా ప్లే చేస్తున్నారు వాళ్ళు, పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి అని చెప్పేసి. ఇదిగోండి మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకా మా హస్బెండ్ అలాగే మా హాద్య, మా మరిది కూడా దిగారనమాట. ఇంకా వాళ్ళు అక్కడ స్విమ్మింగ్ చేస్తుంటే మాకైతే అక్కడ బోర్ కొట్టేసి మేము ఇక్కడ పార్కులోకి వచ్చేసి అయితే ఉయ్యాలు ఊగుతున్నాము. అలా ఉయ్యాలు ఊగుతుంటే చిన్నప్పటి రోజులైతే గుర్తొచ్చాయి. ఎంతైనా చిన్నప్పటి రోజులే బాగుంటాయి కదా. చక్కగా ఏ టెన్షన్స్ లేకుండా చక్కగా ఆడుకునేవాళ్ళం, హాయిగా ఉండేది అప్పుడే. అబ్బా మళ్ళీ చిన్నప్పటి రోజులన్నీ వెనక్కి వచ్చేస్తే ఎంత బాగుంటుందో కదా. అయినా జరిగిన వాటి గురించి ఎందుకులేండి ఆలోచించడం. నేనేమో ఈ ఉయ్యాలు ఊగుతుంటే మా వదినేమో చూశారు కదా ఆ ఉయ్యాలైతే ఊగుతుందనమాట మా హాద్యగాడిని ఎత్తుకొని. ఇంకా నేను కూడా వెళ్ళిపోయి మా వదినతో పాటు అదే ఊగానమాట, ఆ ఉయ్యాలే. ఇంకా చూస్తుండగానే చీకటి అయితే పడిపోయింది. చీకటి పడేసరికి అయితే లైట్లు అన్నీ వేశారు. ఇంకా లైట్లు వెలుతురికి ఇంకా కలర్స్కి భలే కలర్ఫుల్గా అయితే ఉంది పార్కు. ఇక ఆ రోజు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అసలు టైం ఎలా గడిచిందో అసలు తెలియలేదు. చాలాసేపు ఆడుకున్నాం చిన్నపిల్లలాగా. ఇంకా చుట్టూ క్లైమేట్ కూడా భలే ఉంది. చీకటి పడేసరికి ఆ లైట్ వెలుతురులకి భలే కనిపిస్తుంది అనమాట. చాలాసేపు అలాగా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా వాతావరణం అయితే మారిపోయింది అనమాట. ఫుల్గా మబ్బు అయితే పట్టేసింది. అయినా మా వాళ్ళు ఇంకా రావట్లేదన్నమాట. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. చాలామంది వచ్చిన వాళ్ళు మబ్బు పట్టిందనేసి వెళ్ళిపోయారు. కానీ మా వాళ్ళు మాత్రం అసలు రావట్లేదు. ఇంకా మేము వెళ్ళి పిలిచేసరికి అయితే వచ్చారనమాట. వచ్చి మళ్ళీ ఇక్కడైతే ఆడుకుంటున్నారు చూడండి. ఇక రావడానికి అయితే అసలు ఇష్టపడలేదు ఇంటికి. రెండ్రా వెళ్దామంటే కొంతసేపు ఆగండి అని అంటున్నారు. ఇంకా ఫైనల్గా ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా అప్పటికి కూడా ఇంటికి రావడానికి అయితే ఇష్టపడలేదండి పిల్లలు. ఇంకా కూల్ డ్రింక్స్ కొనిస్తేనే ఇంటికి వస్తారంట. సర్లేరా బాబు కొనిస్తానులే రండి అంటే బయలుదేరారనమాట. ఇక్కడైతే బాగానే ఎంజాయ్ చేసాం కానీ ఇంటికి వెళ్తే ఉందన్నమాట ఫుల్గా పని. వంట కూడా చేసుకోవాలి. ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత చేసుకుందామని ఇంటి దగ్గర అయితే ఏం పని చేయకుండా వచ్చాము. ఈ పిల్లలైతే ఇంటికి వెళ్ళిన తర్వాత బాగానే రిలాక్స్ అవుతారు కానీ మనకే ఇబ్బంది అనమాట. చూడండి అలా గెంతులు పెడుతున్నారు. ఇంకెక్కడ పెట్టిన లైట్లు వెలుతురుకైతే కింద మట్టి కూడా అదే కలర్లో కనిపిస్తుంది అనమాట. చూసారా భలే ఉంది కదా చూడడానికి.
ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.